ఎల్లరికం వనక్కం వెల్కమ్ టు ద పానింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ప్యాన్ ఫ్రెష్ ఫ్రై ఏదో అనుకుంటున్నారుగా, అది కాదులే. చూడండి, మొత్తం ఎండింగ్ దాకా చూడండి, మీకే అర్థమైద్ది ఏంటో ఈరోజు స్పెషల్. సరదాగా ఏదో ఒకటి చేద్దామని చెప్పి ప్యాన్ ఫిష్ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయి ఒక పొయ్యి అయితే పెట్టేసాం. పొయ్యి పెట్టిన తర్వాత దాని మీద ఒక ప్యాన్ పెట్టాం. దిస్ ఈజ్ ద స్టార్ ఐటమ్ ఆఫ్ దిస్ వీడియో. ఫిష్ నీట్గా కడిగి దాన్ని లైట్గా సాల్ట్ వేసి తర్వాత కారం లైట్గా గుద్దేసాం. కారం గుద్దిన తర్వాత ఏమేస్తాం తెలుసుగా, చేపలు కాబట్టి చేపల మసాలా వేస్తాం తెలుసుగా, ఫ్రెష్ మసాలా. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మసాలా గట్టిగా దట్టించి ఒక నిమ్మకాయ లాగాం గట్టిగా. నిమ్మకాయ పిండి మొత్తం అంతా స్ట్రక్చర్ అంతా ఒక మిక్సీ పట్టేసి ఎడబెడా కలిపేసాం. కలిపిన తర్వాత టెంప్ట్ అయిపోతున్నాం గురు, కానీ తప్పదులే. చూడండి, ఫుల్ ఫ్రై అయిన తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ప్యాన్ అలాగా పెట్టి దాని మీద లైట్గా ఆయిల్ డిప్ చేసి ఇప్పుడు మన అగయా స్టోర్ ఐటమ్ మన ఫిషెస్ని దాంట్లో ప్యాన్లో వేస్తేనే మనకి ప్యాన్ ఫ్రై అనేది తయారవుతుంది. తెలుసుగా ప్యాన్ ఫ్రై అంటారా బాబు. ఫిష్ ఉడ్డటన్ అట్లాగా బాగా రోస్ట్ చేసిన తర్వాత ఒక రొటేషన్ వేస్తాం. రొటేషన్ వేసిన తర్వాత టెంప్ట్ అయిపోతున్నాం గురు. తర్వాత ఇంకొకసారి వేగిచ్చి మళ్ళీ వెనక్కి తిప్పేసి కాసేపు అలా వెయిట్ చేయాలి. మనదే తోట ఏదో అలాగా గ్రీనరీ ఉంది కానీ చెప్పి వీడియోకి లైన్ చేసాం అలాగా. మా తమ్ముడు చాలా కష్టపడ్డాడు, ప్రవీణ్ తమ్ముడు. తర్వాత ప్యాన్ ఫ్రై చూడండి ఎలా అవుతుందో. టాడన్. ఇప్పుడు మనం ఆ ఏగిచ్చిన ముక్కల్ని జాయిగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొద్దిగా సోకులు ఎక్కువగా మనకి కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత అంతా ఒక ప్లేట్లో నీట్గా డెకరేషన్ చేయాలి. తెలుసుగా ఎవరు చేస్తారో డెకరేషన్, ప్రవీణ్. తర్వాత చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాం. ఓ నిమ్మకాయ తీసుకొని అలా ఒక ముక్క మీద పిండి తీసి తింటే ఉంది గురు. అబ్బా, నిజం చెప్తున్నా, చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కరో.